Hey guys, welcome back to my YouTube channel My Paintbrush Tales. సో ఈ వీడియోలో మీకు ప్రాపర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియో దట్ టు ఇన్ తెలుగు నేను చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్కెచ్ ఆల్రెడీ వేసేసాను. సో ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. సో ఐ హావ్ టేకన్ అన్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. అది కూడా బ్లూ కలర్, అంటే బేసికల్గా డార్క్ కలర్ మీద పెయింటింగ్ చేసేటప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలి అనేది ఐ విల్ షో యూ టుడే. స్కెచ్ యూజింగ్ కార్బన్ పేపర్, వైట్ కార్బన్ పేపర్ యూజ్ చేసి స్కెచ్ ట్రాన్స్ఫర్ చేసేసాను ఇలా. సో మీకు ఇలా స్కెచెస్ ఎక్కడి నుంచి తేవాలి అనేది డౌట్ ఉంటే మీరు సింపుల్గా పింట్రెస్ట్ కానీ గూగుల్ కానీ వెళ్ళి స్కెచెస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా కార్బన్ పేపర్ యూజ్ చేసి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఎంబ్రాయిడరీ హూప్తో స్ట్రెచ్ చేసేసాను. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండ్ ఐ యూజ్ ఎక్రిలిక్ కలర్స్. ఓకే, సో నేను యూజ్ చేసే కలర్స్ వచ్చేసి ఎక్రిలిక్ కలర్స్. ఈ 2 కలర్స్ నేను చూస్ చేసుకున్నాను. దిస్ ఇస్ వైట్, నార్మల్గా తెలిసిందే. అయితే ఇది లైట్ పింక్, అంటే యూజువల్ పింక్ ఏదైతే వస్తుందో దాంట్లో వైట్ యాడ్ చేసి నేను కొంచెం ఆ పింక్ షేడ్ని లైటన్ చేశాను. అండ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద కలర్ ఎప్పుడు స్ప్రెడ్ అవ్వదు, ఓకేనా? సో ఎంతైనా వాటర్ యూస్ చేయొచ్చు. సో రెండిట్లో కూడా నేను వాటర్ యూజ్ చేశాను. వాటర్ యాడ్ చేసి చూస్తున్నారు కదా, పెయింట్ ఇలా ఫ్లోయిగా వాటరీ ఉంటుంది. సో వాటర్ యాడ్ చేసేసాను అండ్ ఐఎమ్ యూజింగ్ రౌండ్ బ్రష్ సైజ్ 6. ఓకే, సో ఐల్ బీ పెయింటింగ్ పెటల్ బై పెటల్. సో ఫస్ట్ పింక్తో స్టార్ట్ చేస్తున్నాను. అందుకే స్కెచ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టిష్యూ కూడా ఉండాలి. ఎక్సెస్ పెయింట్ ఇలా తీసేసుకొని వైట్తో బ్లెండ్ చేసేస్తాను. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఒకటి, వాటర్ ఎక్కువ యూస్ చేసాం కాబట్టి ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ టు ది అదర్ సైడ్. సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది పెయింటింగ్ ప్రాసెస్. అయితే వాట్ ఐ పర్సనలీ డూ ఇస్, దిస్ ఇస్ మై పర్సనల్ ట్రిక్. ఇక్కడ పెయింట్ చేశాను కాబట్టి ఇక్కడ వెంటనే పెయింట్ చేయను, ఎందుకంటే ఇక్కడ పెయింట్ చేస్తే మళ్ళీ ఈ కలర్ మిక్స్ అయిపోతుంది. ఎందుకు? మనం వాటర్ ఎక్కువ యూస్ చేసాం కాబట్టి. సో ఐ విల్ బీ డూయింగ్ దిస్ పర్టికులర్ పెటల్ రైట్ నౌ. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఇట్లా, వాటరీ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ పెటల్ ఏమో ఇది చేస్తున్నాను, లేదా ఇది చేస్తే దీనికి మళ్ళీ టచ్ అవుతుంది కాబట్టి ఇది చేస్తున్నాను. అయితే ఇది డార్క్ కలర్డ్ ఫ్యాబ్రిక్ కదా, మీరు యూస్ చేసే కలర్స్ కూడా కొంచెం దాంట్లో వైట్ యాడ్ అయ్యి ఉన్న కలర్స్ లేదా లైట్ కలర్స్, పేస్టల్ కలర్సే చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు డార్క్ కలర్ తీసుకొని డైరెక్ట్గా దీని మీద పెయింట్ చేస్తే ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. అంత బ్రైట్నెస్ కూడా, పిగ్మెంట్ కూడా కనిపించదు. లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే మీరు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు, బట్ డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో నౌ ఐల్ వెయిట్ ఫర్ ద రెస్ట్ టు డ్రై. అంటే ఈ పెటల్స్ మెయిన్గా అట్లీస్ట్ ఒక 60-70% డ్రై అయ్యాక దెన్ ఐ విల్ డూ ద రెస్ట్ ఆఫ్ ద పెటల్స్. ఈ పెటల్స్ ఇప్పుడు డ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ పెటల్స్ పెయింట్ చేస్తాను. సో సేమ్ టెక్నిక్తో అన్ని పెటల్స్ ఇలానే ఫినిష్ చేయాలి.
సో కంప్లీట్ ఫ్లవర్ అన్ని పెటల్స్ ఫిల్ చేశాక దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. సో డ్రై అయ్యాక కొంచెం లైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు లైట్ అవుతున్నట్టు అనిపిస్తే అమౌంట్ ఆఫ్ వాటర్ మీరు యూజ్ చేసేది తగ్గించుకోవాలి కొంచెం. జస్ట్ ఒక బ్రాంచ్ యాడ్ చేస్తున్నాను. దీనికి కూడా నేను డైరెక్ట్‌గా గ్రీన్ కలర్ తీసుకోవట్లేదు. గ్రీన్‌లో కొంచెం వైట్ యాడ్ చేశాను. గ్రీన్‌లో కొంచెం వైట్ యాడ్ చేసి పెయింట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. సో మీరు లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది. డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా పెయింట్ చేయాలి. సో ఇట్లానే మీరు ఎనీ ఫ్లవర్ ఆన్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పర్టిక్యులర్‌గా బ్లెండింగ్ ఇట్లా పెటల్ బై పెటల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ I will see you in the next one. Thank you.